మారుతి కార్స్పై ఈ మే మంత్లో డిస్కౌంట్స్ ఎలాగున్నాయి? 2 టాప్ సెల్లింగ్ కార్స్ ఉన్నాయి, వాటి మీద 40K వరకు డిస్కౌంట్ ఉంది. అండ్ ఒక కార్ మీద అయితే ఆల్మోస్ట్ 1 lakh క్యాష్ డిస్కౌంట్. నేను చెప్తుంది క్యాష్ డిస్కౌంట్ అండి, అంటే ఎటువంటి కండిషన్స్ అప్లై అవ్వవు, డైరెక్ట్గా ఇస్తారనమాట, అది క్యాష్ డిస్కౌంట్ అంటే. అండ్ ఆల్మోస్ట్ అన్ని మారుతి కార్స్ మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే కనుక కార్ మామ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డిస్కౌంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి షోరూమ్ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను చెప్తున్నాను అనమాట. జస్ట్ అరే చాలామంది చెప్తారండి షోరూమ్కి వెళ్తే ఎవరు అని చెప్పి ఉంటుంది, కానీ ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చెప్తున్నాము. అండ్ ఆ షోరూమ్ తాలూకా డీటెయిల్స్ కూడా నేను ఇస్తున్నాను మీకు, ఒకవేళ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంటే ఆ షోరూమ్ డీటెయిల్స్ కూడా మీరు చూసి కాంటాక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో మన కార్స్ గురించి అండ్ డిస్కౌంట్స్ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ డిస్కౌంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ గురించి బేసిక్స్ చెప్తానండి, మీకు అర్థం అవుతుంది. ఒకటి వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ అండి. సో ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది చాలామంది కంపెనీస్లో, కార్ కంపెనీస్ కన్జ్యూమర్ ఆఫర్ అంటారు, వేరే వేరే చెప్తారు, కానీ క్యాష్ డిస్కౌంట్ అనేది మనకి ఎటువంటి కండిషన్స్ అప్లై అవ్వకుండా డైరెక్ట్గా అయితే డిస్కౌంట్ ఇస్తారనమాట. ఎక్స్చేంజ్ బోనస్ అంటే మీ దగ్గర ఒక పాత కారు ఉంటే ఆ కార్ని మీరు ఎక్స్చేంజ్ చేస్తే ఆ కార్కి ఎంతో కొంత వెల కడతారు, ఆ ప్రైజ్ అది పక్కన పెట్టేస్తే ఎక్స్ట్రాగా ఎక్స్చేంజ్ బోనస్గా ఇస్తారు. అంటే అది కొత్త కారులో మీకు డిస్కౌంట్ కింద పనికి వస్తుంది. తర్వాత కార్పొరేట్ డిస్కౌంట్. సో కొన్ని కంపెనీస్లో మీరు పనిచేసినట్లయితే కనుక ఆ కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, అలా కొన్ని ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్, అలా వాళ్ళకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అలాంటి కంపెనీస్లో మీరు పనిచేస్తుంటే మీకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. ఇంకా ఏమవుతుందంటే లాయల్టీ బోనస్. అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మారుతి కార్ ఉంది, ఇంకొక మారుతి కార్ కొనాలనుకుంటున్నారు. సో మీరు ఆల్రెడీ మారుతి కంపెనీకి లాయల్గా, అంటే మీరు మారుతి కంపెనీనే కంటిన్యూస్గా నమ్ముతున్నారు కాబట్టి మీకు ఎక్స్ట్రాగా బోనస్ ఇస్తారు. ఇలా మల్టిపుల్ ఉంటాయి, కానీ నేను ఈరోజు మాట్లాడుతుంది మోస్ట్లీ మీకు చెప్పేది క్యాష్ డిస్కౌంట్ గురించే. సో ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, క్యాష్ డిస్కౌంట్తో పాటు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నిటినీ కూడా మీరు అడగొచ్చు. బట్ క్యాష్ డిస్కౌంట్ అనేది మ్యాండేటరీగా దొరుకుతుంది, అందుకు చెప్తున్నా. సో ఫస్ట్ కారు ఆల్టో మీద 15,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారండి. అండ్ ఆల్టో ఒక అఫోర్డబుల్ కారు, బాగా తక్కువ బడ్జెట్లో 5 to 6 lakh బడ్జెట్లో మంచి కారు కావాలనుకుంటే ఆల్టోని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మారుతి సుజుకి ఎస్ప్రెస్సో, ఇది కూడా ఆల్టో లాగా చిన్న కారు, కానీ కొంచెం ఎస్యూవీ టైప్ ఆఫ్ ఉంటుంది, కొంచెం హైట్ పెంచారు. అండ్ దీని మీద 10,000 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మంచి కారే. తర్వాత వ్యాగనార్, ఈ వ్యాగనార్ కారు చాలా ఎక్కువ సెల్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా ట్యాక్సీ పర్పస్ సెల్ అవుతుంటుంది, నార్మల్ పీపుల్ కూడా కొనుక్కుంటారు. సో వ్యాగనార్లో అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ వ్యాగనార్ కారులోకి సాధారణంగా మీరు వెళ్ళి కూర్చోవడం అనే కన్నా నడుచుకుంటూ వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. అంటే వ్యాగనార్లోకి మీరు డైరెక్ట్గా ఎక్కేయవచ్చు. చాలా ఈజీ టు గెట్ ఇన్ అండ్ ఈజీ టు గెట్ అవుట్ అనమాట. అది బెనిఫిట్ ఆఫ్ వ్యాగనార్. అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది. సేఫ్టీ రేటింగ్ లేదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మిగతా 2 కార్లు కూడా సేఫ్టీ రేటింగ్ ఎక్కువ లేదు. అండ్ మారుతి సుజుకి సెలెరియో మీద 10,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది సెలెరియో ఒక ఆటోమేటిక్ కార్, బాగుంటుంది. ఆటోమేటిక్లో తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ కార్ కోసం చూసినట్లయితే కదా సెలెరియోని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మారుతి సుజుకి స్విఫ్ట్ మీద 10,000 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. స్విఫ్ట్ ఏంటంటే కొంచెం డ్రైవింగ్కి బాగుంటుంది, ఫన్ టు డ్రైవ్ కారు, దాంతోపాటు ఇది మైలేజ్ కూడా బాగా ఇస్తుంది అనమాట. అది సాధారణంగా రేర్ కాంబినేషన్, అంటే డ్రైవ్ చేయడానికి చాలా పవర్ఫుల్గా ఉంటూ కూడా మైలేజ్ ఎక్కువ ఇచ్చేది స్విఫ్ట్ కారు. తర్వాత కారు డిజైర్. మారుతి డిజైర్ మీద అయితే డిస్కౌంట్స్ అసలు క్యాష్ డిస్కౌంట్స్ అయితే అసలు ఏం లేవండి, ఇది టాప్ సెల్లింగ్ కార్ కాబట్టి ఇవ్వట్లేదు. సో డిజైర్ మీద డిస్కౌంట్స్ క్యాష్ లేదు, కానీ వేరే డిస్కౌంట్స్ ఉండొచ్చు, అవి మీరు నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. తర్వాత మారుతి సుజుకి బ్రిజా ఫేస్ లిఫ్ట్ ఎప్పటి నుంచో రావాలని అందరూ అనుకుంటున్నారు, కానీ అది డిలే అవుతూ వస్తుంది. సో అందుకే బ్రిజా ఇప్పుడు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. 30,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. లేకపోతే ఏంటంటే మీరు అర్బానో కిట్ అని ఒక కిట్ వీళ్ళు ఆఫర్ చేస్తారు, అది 46,000 వర్త్ మీకు 6,000కి ఇస్తా అంటారు. అంటే మీరు క్యాష్ డిస్కౌంట్ తీసుకోవచ్చు, లేకపోతే అర్బానో కిట్ తీసుకోవచ్చు. రెండు మాత్రం తీసుకోవడానికి అవ్వదు. అంటే అర్బానో కిట్ ఏమవుతుందంటే, మీరు బేస్ మోడల్ తీసుకొని అర్బానో కిట్ పెట్టించుకుంటే మీకు టచ్ స్క్రీన్, స్పీకర్స్ ఇవన్నీ దొరికేస్తున్నాయి. సో మీకు బేస్ మోడల్ తీసుకున్నా కూడా కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ అయిపోతాయి, అది అడ్వాంటేజ్ అనమాట అర్బానో కిట్ తీసుకోవడం వల్ల. అండ్ ఎర్టిగాపై 0 డిస్కౌంట్, అసలు డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు. అండ్ విక్టోరిస్ మీద 35,000
క్యాష్ డిస్కౌంట్, అంటే ఈ పెట్రోల్ సిఎన్జి వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 35,000 క్యాష్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తారండి. అండ్ విక్టోరియస్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విక్టోరియస్లో ఉన్నది నార్మల్ ఇంజిన్ కూడా స్మార్ట్ హైబ్రిడ్, అంటే విక్టోరియస్ బేస్ మోడల్ నుంచి మనకు వస్తుంది స్మార్ట్ హైబ్రిడ్. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే సిటీలో బ్యాటరీ మీద ఎక్కువ రన్ అవుతుంది అండ్ ఇంజన్ మీద తక్కువ రన్ అవుతుంది. సో దానివల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట విక్టోరియస్కి. విక్టోరియస్ కొన్న వాళ్ళు మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఏం రిపోర్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్ ట్రాఫిక్లో వాళ్ళకి 15 కిలోమీటర్ల వరకు కూడా మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. సో అది కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు షేర్ చేస్తున్నారండి. సో విక్టోరియస్ కొనాలనుకునే వాళ్ళు విక్టోరియస్ మామా అనే గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, అందులో జాయిన్ అవ్వచ్చు. అయితే మారుతి కార్ కొనాలనుకుంటే మారుతి మామా గ్రూప్ ఉంది. మారుతి కార్ కాకుండా వేరే కార్ కొనాలనుకుంటే వాటికి కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో మన కమ్యూనిటీలో మల్టిపుల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, డిస్కషన్స్ అవుతాయి, కొటేషన్స్ షేర్ చేస్తారు. కొంతమంది కలిసి వెళ్ళి గ్రూప్ డిస్కౌంట్స్ గ్రూప్గా బై చేస్తారు. ఇలాగేంటంటే ఎక్కువ డిస్కౌంట్స్ అయితే పొందుతున్నారు. చాలామంది డిస్కౌంట్స్ 40,000 50,000 కూడా పొందిన ఉన్నారు అనమాట కమ్యూనిటీలోకి రావడం వల్ల. అండ్ దానిలో జాయిన్ అవ్వడానికి అయితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ లింక్ యూస్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మారుతి విక్టోరియస్లో 45,000 రూపీస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మీద అయితే 45,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారండి. సో 45,000 క్యాష్ డిస్కౌంట్ బాగానే ఇస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ నేను చెప్తున్న డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ విక్టోరియస్ విషయంలో కొంచెం డిస్కౌంట్స్ బాగానే ఇస్తున్నారు, ఎందుకంటే మారుతి కంపెనీ ఈ కార్ని ఎక్కువ సేల్ చేయాలనుకుంటుంది, బాగానే సెల్ అవుతుంది, ఇంకా బెటర్గా సేల్ చేయాలనుకుంటుంది కాబట్టి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సో విక్టోరియస్ విషయంలో కొంచెం బాగా నెగోషియేట్ చేయండి, మీకు డెఫినెట్గా మంచి డీల్ దొరుకుతుంది. అండ్ మీకు పక్కా డీల్ కావాలి ఈజీగా ఎఫర్ట్లెస్గా అనుకుంటే మన కమ్యూనిటీ జాయిన్ అయిపోండి. తర్వాత కారు ఈకో, మారుతి సుజుకి ఈకో, ఇది 10,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారండి. మారుతి వ్యాన్ మీకు తెలిసిందే. అండ్ ఇందులో మనకి సిఎన్జి వేరియంట్ కూడా వస్తుంది, దాని మీద అయితే ఇంకొంచెం ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు, 35,000 వరకు ఆఫర్ చేస్తున్నారు. తర్వాత నెక్సాలో వస్తాయి కదా కొన్ని, మారుతిలో మళ్ళీ ఎరీనా అండ్ నెక్సా రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెక్సాలో అమ్మే వాటిలో ఇగ్నిస్ అనే కార్ ఉంది. ఇగ్నిస్లో సిగ్మా వేరియంట్, ఆ ఒక్క వేరియంట్ మీద మాత్రం 40,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే మోడల్ డిస్కంటిన్యూ చేశారు ఆల్రెడీ, మారుతి అనౌన్స్ చేసేసింది. సో ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్ అమ్ముతూ ఉంటారు వీళ్ళు. తర్వాత ఫ్రాంక్స్ టర్బో మీద 10,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రాంక్స్ కూడా ఒక మంచి కారు, ఈజీ అంటే మంచి పికప్ ఉన్న కారు, లైక్ ఈజీ టు డ్రైవ్ కార్, బాగుంటుంది. కానీ ఫ్రాంక్స్కి సేఫ్టీ రేటింగ్ లేదు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రాండ్ విటారా అండి, ఈ కార్ మీద కూడా మారుతి వాళ్ళు బాగానే డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ ఇది టాప్ 25 సెల్లింగ్ లిస్ట్లోకి వచ్చింది. ఈ మధ్య లాస్ట్ 4-5 మంత్స్ నుంచి అసలు బాగా సెల్ అవ్వట్లేదు, బట్ ఈ మంత్ కొంచెం సేల్స్ పికప్ అయ్యి టాప్ 25 లిస్ట్లోకి కూడా వచ్చేసింది అనమాట. సో దాని మీద కూడా మనం వీడియో చేసాం. సో గ్రాండ్ విటారా మీద మనకు డిస్కౌంట్స్ చూసుకుంటే సిగ్మా వేరియంట్ మీద 50,000 క్యాష్ డిస్కౌంట్, గ్లోరియస్ ఎడిషన్ ఉంది, దీని మీద 75,000 వర్త్ యాక్సరీస్ ఆఫర్ చేస్తున్నారు. డెల్టా వేరియంట్ మీద 40,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. జిటా అండ్ ఆల్ఫా వేరియంట్ మీద 75,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అయితే 1 lakh వరకు క్యాష్ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారండి. సో గ్రాండ్ విటారా మీద మంచి డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, తీసుకోవచ్చు. మెయిన్ గ్రాండ్ విటారా సేల్ కొంచెం తగ్గడానికి కారణం విక్టోరియస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే విక్టోరియస్లో సేఫ్టీ రేటింగ్ ఉంది, లైక్ 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్, 5 స్టార్ భారత్ ఎన్క్యాప్ రేటింగ్ ఉంది. అండ్ గ్రాండ్ విటారాలో సేఫ్టీ రేటింగ్ లేదు. అదర్వైజ్ రెండు కార్స్ ఇంచుమించుగా లోపల ఉన్న ఫీచర్స్ ఫంక్షనాలిటీ అంతా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో మనకు అది ఒక బెనిఫిట్ అనమాట. బట్ గ్రాండ్ విటారా కొంతమందికి నచ్చుతుంది లుక్స్ వైజ్, సో కొంతమంది గ్రాండ్ విటారా కొనుక్కోవాలనుకుంటున్నారు. సో గ్రాండ్ విటారా కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ డిస్కౌంట్స్ అయితే తీసుకోండి. తర్వాత మారుతి సుజుకి XL6 25,000 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మారుతి సుజుకి అండ్ XL6 గురించి చెప్పాలంటే ఇది ఎర్టిగా, ఆల్మోస్ట్ ఎర్టిగా అండి, కానీ ఇందులో 6 సీటర్ అనమాట, కెప్టెన్ సీట్స్ ఉంటాయి మధ్యలోని. సో 6 సీటర్ వర్షన్ ఉంటుంది, అందుకే XL6 అన్నారు. దీని మీద 25,000 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత మారుతి సుజుకి జిమ్నీ, ఇది మహీంద్రా థార్ టైప్ ఆఫ్ కార్ యాక్చువల్గా, కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. సో మారుతి సుజుకి జిమ్నీ లాంటి కార్ మీరు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఇందు మీద 50,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మారుతి సుజుకి ఇన్విక్టో అనేది ఇప్పుడు టొయోటా తాలూకా ఇన్నోవా వర్షనే అనమాట. ఇది మారుతి వాళ్ళు అమ్ముతున్నారు. మారుతి వాళ్ళు ఎలాగైతే టొయోటా కార్లు ఇచ్చారు అమ్ముకోవడానికి, టొయోటా వాళ్ళు కూడా మారుతి వాళ్ళకి కార్ ఇచ్చారనమాట. సో ఇన్విక్టో పేరుతో అమ్ముతున్నారు. ఇది 1 lakh రూపీస్ క్యాష్ డిస్కౌంట్ దీని మీద అయితే ఉన్నదండి. అండ్ మీరు ఒకవేళ కార్ షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలో నేర్చుకోవాలనుకుంటే ఈ స్పెసిఫిక్ వీడియోని మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.